ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చినాయి పింక్, వైట్, ఈ వైట్ ఫ్లవర్స్ ఈవినింగ్ టైం కల్లా మెరూన్ కలర్లో వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్ అయితే వెరైటీగా ఉంది. పింక్, వైట్ 2 కలర్స్తో ఉంది. ఈ మొగ్గలు కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ డేకి మొత్తం విప్పేస్తాయి ఫుల్గా. ఒక పంజరం లాగా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. కలర్ఫుల్గా ఉన్నాయి ఈ రోజ్ ఫ్లవర్స్. ఇంకా కొన్ని మిడిల్లో ఉన్నాయి. శ్రీలంక మల్లీ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ పింక్ ఫ్లవర్స్. కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇలా వాలిపోయి చాలా బాగుంటాయి ఇవి. కొన్ని అయితే ఇంకా షార్ట్గా ఉంటాయి, ముద్ద ఫ్లవర్స్ ఉంటాయి. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. కనకాంబరం ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు, ఇంకా 2 డేస్లో బాగా వస్తాయి ఇవి. సీడ్స్ పడి వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. ఈ వీడియో తీస్తూ ఉంటే వర్షం ఇంకా పడుతూనే ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది, నైట్ అంతా పడింది. ఇంకా వర్షం అయితే ఇప్పుడు పడుతూనే ఉంది. సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఫ్లవర్స్ కోస్తున్న కొద్దీ చెట్టు బాగా ఎదుగుతుంది. ఆ కోసిన చోట ఇంకా కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. 11 కల్లా వడిలిపోతున్నాయి. ఎర్లీ మార్నింగే వస్తున్నాయి ఫ్లవర్స్. డైలీ వస్తున్నాయి. ఫ్లవర్స్ కొయ్యటం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్లాంట్ కూడా చాలా బాగా ఎదిగింది. 11 కల్లా ముడుచుకుపోతున్నాయి. అసలు మొగ్గలు ఉన్నట్టే ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి మొగ్గలు. ఫ్లవర్స్ అయితే బాగా విప్పుతాయి. ఇవి చామంతి ఫ్లవర్స్, నేల చామంతి, మెడిసినల్ ప్లాంట్ అవి. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా తూనీగలు వచ్చినాయి. ఈ తూనీగలు లెగిస్తే వర్షం పడిద్ది. వర్షం పడే ముందు ఇలా వస్తూ ఉంటాయి. వీటిలో ఇంకా చాలా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అవి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. కలర్స్తో ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ చాలా ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇప్పుడు బకెట్కి పెయింటింగ్ వేసుకుని ఇలా పెట్టుకున్నాను ఫ్లవర్ ప్లాంట్స్. కనకాంబరాలు కూడా విప్పుతున్నాయి ఇందులో. కాస్మోస్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్. ఇంకా చెట్టు నుంచి రాలేదు. ఈవినింగ్ టైంలో అయితే చెట్టు మొత్తం ఫుల్ ఫ్లవర్స్తో చాలా బాగుంటాయి. చిక్కుడు ప్లాంట్. ఈరోజైతే చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చినాయి. ఇంకొంచెం పెద్దవి అవ్వాలి. వర్షానికి కొన్ని పూత అయితే రాలిపోయింది, కొన్ని నిలబడినాయి. ఇక్కడైతే చిక్కుడుకాయలు చాలా బాగా స్టార్ట్ అయినాయి. క్రీపర్ ప్లాంట్కి ఇలా అల్లుకొని ఏమైనా సపోర్ట్ ఉంటే బాగా వస్తాయి. దోమ పడలేదు, ఇంకా దోమ పడిద్ది. బూడిద జల్లేస్తే పోయిద్ది. వీటిలో కలర్స్ ఉంటాయి. వైట్ ఫ్లవర్స్ అయినాయి ఇవి. కొన్ని పర్పుల్ కలర్లో ఉంటాయి, బ్రింజల్ కలర్లో ఉంటాయి. కొన్ని బాగుంటాయి. చెట్టు చిక్కుడు పెట్టాను కదా, అవి ఆ కలరేను. ఆల్రెడీ కొన్ని చిక్కుడుకాయలు కోసాను. చిన్న చిన్న ట్రేల్లో వచ్చేసినాయి. బయట పెట్టడం, మట్టిలో పెట్టడం వల్ల ఇంత పెద్దగా వచ్చి
ప్లాంట్ కూడా బాగా ఎదిగింది, కాయలు చాలా బాగా వచ్చినాయి. ఓన్లీ వాటర్ పోస్తే చాలు, మట్టిలో పెట్టినవి చాలా బాగా వస్తాయి. కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా వచ్చినాయి ఇవి, ఏమీ కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా. ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులే ఎంత బాగా వచ్చినాయో చిక్కుడుకాయలు. ఇంకొంచెం రెడీ అవ్వాలి, బాగా రెడీ అయినాయి. కొన్ని ఫ్లవరింగ్ రాలిపోయి కొన్ని నిలబడి ఇలా వచ్చినాయి కాయలు. ఇక్కడ చెట్టు చిక్కుడు కాదు, ఇది క్రీపర్ చిక్కుడు. ఈ సీడ్స్ కూడా వైట్ కలర్లో ఉంటాయి. చిక్కుడు మొక్క ఫిబ్రవరి వరకు ఉంచుతారు, శివరాత్రి వరకు, తర్వాత పీకేస్తారు. కానీ ఇప్పుడైతే ఎప్పుడు ఈరంతా ఎనీడే మార్కెట్లో ఉంటూనే ఉంటున్నాయి చిక్కుడుకాయలు. ఇప్పుడైతే చిక్కుడుకాయలు చాలా రేటు ఉన్నాయి, చాలా ఎక్కువ రేటే ఉన్నాయి. కిలో 100 పైనే ఉన్నాయి. మొన్న మార్కెట్లో తీసుకున్నాను నేను, చాలా రేట్ వచ్చేసినాయి. ఈ వర్షాలకి చాలా వరకు పంటలన్నీ పోయినాయి, అందుకే రేటు పెరిగిపోయినాయి. ఆకుకూరలు కూడా రేటుగానే ఉన్నాయి, వర్షాలకు పడిపోయి. కొత్తిమీర, పుదీనా అవి మనం చక్కగా చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచేసుకోవచ్చు. పుదీనా చిన్న కొమ్మ పెడితే చాలు. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. బ్లూ సింక్ ఫ్లవర్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. పింక్ ఫ్లవర్స్ ఈరోజు కొన్ని వచ్చినాయి, వైట్ ఫ్లవర్స్, కొన్ని పింక్ ఫ్లవర్స్ కూడా కోసుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ కోద్దాం అనుకున్నాను, మ్యారీగోల్డ్ ఫ్లవర్ కోసేసారు, లేదు. ఇంకా పెద్ద ఫ్లవర్ ఇప్పేది, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఫ్లవర్స్, వర్షానికి అన్నీ రాలిపోయి. గోంగూర ప్లాంటు, తెల్ల గోంగూర మొక్క ఇలా ఫ్లవరింగ్ వచ్చి కాయలు వస్తాయి, సీడ్స్ వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్, ఇవి కూడా కోసేస్తాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ కోసేసాను, కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, సీడ్స్ కలెక్ట్ చేసి ఉంచాను. టెర్రస్ పైన మడుల్లో వేసుకోవటానికని ఎండబెట్టేస్తున్నాను. అవి అన్ని సీడ్స్ కలిసిపోతూ ఉంటాయి, సేమ్గా ఉంటాయి అవి, వైట్ బ్లూ అన్నీ. వేటికయ్యే ఎండబెట్టేసి ఒక పేపర్ పైన పేరు రాసేసి పెట్టేస్తాను, లేకపోతే అన్నీ కలిసిపోతూ ఉంటాయి. సపరేట్ సపరేట్ పెట్టుకుంటే మనకి ఏ ఫ్లవరు ఏ కలరు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, అందుకని అలా పెడతాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. పింక్ ఫ్లవర్స్ కొన్ని, ఎల్లో ఫ్లవర్స్ కొన్ని, బ్లూ ఫ్లవర్స్ కొన్ని, వైట్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి ఈరోజు. ఈ పింక్ ఫ్లవర్స్ కూడా కోసుకుంటున్నాను. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి, ఎక్కడంటే అక్కడ ఈజీగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఈ మొక్కలు. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, పింక్, వైట్, ఎల్లో చూడలేదు, పింక్, డార్క్ పింక్, లైట్ పింక్, ప్యూర్ వైట్. వైట్లో 2 కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఇందులో. ఈ పింక్ కలర్ చాలా బాగున్నాయి, డార్క్ పింక్. ఇవి ఎక్కువగా లైట్ పింక్ ఉంటాయి ఎక్కడంటే అక్కడ. వీటికి సీడ్స్ వస్తాయి, అవి పడి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి మొక్కలు. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి, కోస్తున్నాను. చిన్న మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. ఇక్కడ చిక్కుడు మొక్క ఉంది, వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. 1-2 కాయలు కూడా నిలబడి, చూడాలి వస్తాయేమో. ఇక్కడ గోధుమలు వేసాను కదా, గోధుమ గడ్డి కోసం పిచ్చి మొక్క ఏదో వచ్చింది, తీసేసాను. ఇలా వచ్చినాయి, వర్షానికి నీళ్ళు పైకుండానే ఇలా హైట్ అయినాయి, ఇంకా మొత్తం రాలేదు.